ఈ పులిగోని పల్లె తండాలో ఈ ఈ ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి ఈ రామదాస్ అనే వ్యక్తి తన భార్య కవితను కొడుకు 4 ఏళ్ల కొడుకును ఇదే రూమ్ లా 6 సంవత్సరాల కొడుకుని ఇదే రూమ్ లో అతి దారుణంగా రోకల్ బండ్ అందుకొని కొట్టి చంపేసిండు. మీకు అక్కడ క్లియర్ గా విజువల్ లో కనిపిస్తుంది. ఆ రక్తపు మడగలు ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకా అది ఇదే రూమ్ లా కొట్టి చంపేశావు. మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడనే వాడుకున్నారు. ఇక్కడనే ఆ బ్లడ్ మొత్తం అట్లే ఉంది. ఆ రాయితో కూడా కొట్టిండంట. ఎంత దారుణం అండి. కన్న కొడుకును కొట్టిండు, భార్యను కొట్టిండు, మొత్తం ఈడ వాళ్ళ బిడ్డను కూడా కొట్టిండు. బిడ్డ ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. ఇగో ఒకసారి వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్ ఉన్నారు. ఒకసారి బాబాయ్ ఏంది అసలు ఇదే రూమ్ లో కొట్టి చంపేసిండా? ఇదే రూమ్ లో కొట్టి చంపింది. మాకు ఆ రోజు గడపలు లేకుండా ఏం లేకున్నది. మేము పిల్లలకు తాతలు అవుతారు. మా ఆయన కొడుకు అంటే పాలోళ్ళు అన్నమాట. వాళ్ళు ఒక్క ముసలి, మేము ఒక్క ముసలి అన్నమాట. అయితే వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మేము వచ్చి పట్టుబడి ఆయనతో ఇక్కడక్కడ గొడవ చేసినప్పుడు ఇక్కడక్కడ చేసేది. నేను కూడా 2-3 సార్లు కొట్టిన ఆయనకు. కొట్టినా భయపెట్టించినా కూడా భయపడలే. 24 గంటలు ఎప్పడం మిల్లు పోతాడు, పొద్దుగాల 6 గంటలకు పోతాడు, మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడు, తాగుతాడు, భార్య పిల్లలతోటి కొట్లాట. ఇదే రూమ్ లో ఉంటారు అందరూ. ఇదే రూమ్ లో ఉంటారు. వాళ్ళ అక్కడేమో తమ్ముని రూమ్ అక్కడ ఉంటది. ఇదే రూమ్ లో పండుకున్న తర్వాత భార్యను రోకల్ బండ్ అది ఏ టైం కు అయితే మాకు తెలియదు. 3 గంటలకు కావచ్చు, పొద్దుగాల నైట్ ఒక 11 నుంచి 12 వరకు మాకు అంత తెలియదు. ఒకటి చెప్పే, సరే భార్యతోని గొడవలు ఉంటే భర్తకు వాళ్ళు కొట్టుకుంటారా తన్నుకుంటారా పక్కన పెడితే, కొడుకు ఏం చేసిండే? 6 సంవత్సరాల పిల్లగాడు అభం శుభం తెలియని పిల్లగాని కొట్టి చంపుడు కరెక్టేనా? అయితే నేనేమన్నా ఇట్ట కొట్టిన పాపాలు తెలుగుతాయని కూడా మేము అనుకుంటాం. మా గ్రామ ప్రజలు కూడా భార్య అయితే ఏమైనా తప్పు చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు, మాకు సంబంధం లేదు. కానీ పిల్లలు ఎందుకు చెప్పినా అని కూడా నిన్న పిఎస్ల గుడికి పోయి మాట్లాడినా. మళ్ళా చంపుతా అంటున్నాడు కదా, మళ్ళా వచ్చి మళ్ళా 2 పిల్లలను మళ్ళా చంపుతా అంటున్నాడు. సంతా చేస్తా అని అయితే మాకు చెప్పలే, మరి ఏం చెప్పలే మాకు. అయితే ఇప్పుడు నిన్న ఎస్ఐ గారితో సిఐ గారు వాళ్ళతోటి కూడా మాట్లాడినా. నేను అమలుగల్ పోయి అబ్బాయి కొట్టిన తోటి కూడా మాట్లాడినా. మరి ఎవరెవరు ఉన్నారా, మీరు ఎందుకు కొట్టిరు, పాపకి ఎందుకు కొట్టిరు, బాబుకి ఎందుకు కొట్టిరు, తల్లికి ఎందుకు కొట్టినవరా, కాకుంటే వాళ్ళ ఇంటికాడన్నా పిలిపించి అక్కడన్నా పంపించి ఉంటే మరి ఎందుకు చంపినవరని అని కూడా నేను చెప్పిన. మరి ఎవరెవరు ఉన్నారు చెప్పండి అంటే ఎవరు లేరు, నేనే చంపిన. దేని గురించి చంపిన అని కూడా చెప్పిన. నా తాన ఒక 2-3 వేలు ఉంటే మా భార్య నా తాన తీసుకున్నది, గుంజుకొని తీసుకుంటే నాకు ఆయాసం వచ్చి నేను అమ్మకు చంపిన. 2000 పంచాయతీది. 2000 పంచాయతీని. ఆ 2000 రూపాయలు నాకు ఇయ్యకే నా తాను పట్టుబడి గుంజి ఆ కోపంతో నేను కొట్టినా కానీ నీ భార్యకు చంపు కానీ పిల్లలు ఏం చేశారని కూడా చెప్పిన. పిల్లలు ఊరికొచ్చితే ఎవరికైనా చెప్తాను పండబెడితే ఆ నిమిషాల్లో నాకు ఎట్లనో ఆ మత్తులో ఎట్లనో ఇది చేసిన అని నిన్న ఆబ్దానని చెప్పి. మరి ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు, నేను ఒక్కనే కొట్టిన. ఒక్కనైతే 3 ఎట్లా చంపుతావు అని కూడా చెప్పిన. నీ వేరే వాళ్ళ చేయి అని ఉండదు అని కూడా చెప్పిన. కాదు, నేను ఒక్క నీళ్లు కాలబెట్టను, నేనే సొంతగా చేసుకున్నా అని చెప్పింది. ఈ మాట మటు చెప్తే నేను మళ్ళా ఒక పావు గంట సేపు పిఎస్లో కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చిన. నిన్న ఆర్థిక సాయం కూడా ఒక నిటల్ నరే అనే మనిషితోటి కూడా ఒక 10,000 ఒక్కంతా నేర్పించిన. నిన్న కడతాల్ సర్పంచ్ ఎల్లరెడ్డితో ఒక 10,000, ఇంకో ఆయనతోటి ఒక పెద్ద మనిషి దగ్గర ఉండి ఇప్పించినాం. ఒక 55,000 వరకు చెప్పించిన, ఆర్థిక సాయం చేపించిన. ఇంకా రేపు ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు. పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళకి ఆడబిడ్డలకు న్యాయం జరగాలి. నేను మాట్లాడినా, సెక్యూరిటీ తోటి కూడా మాట్లాడినా. సార్ మీరు వచ్చి ఆ అమ్మాయికి ఉన్నారు, అమ్మాయి తోటి కూడా మీరు సహకారం చేయాలని చెప్పిన. ఇక్కడ ఇప్పుడు ఎంత మంది ఆర్థిక సహాయాలు చేస్తారే, కానీ 3 ఆడపిల్లలు ఎదుగుతున్నారు. పిల్లలు తల్లి అవసరం, తల్లి మంచిదా చెడ్డదా, తల్లి మంచిదా చెడ్డదా, ఎవరికైనా సరే తల్లి మంచిదా చెడ్డదా, కానీ తల్లి అవసరం ప్రతి ఆడబిడ్డకు ఉండాలి. మొగలు లేకున్నా పర్వాలేదు, కానీ మొగలు ఎక్కడ సచ్చిన పర్వాలేదు, కానీ కాకి పిల్ల కాకి ముద్దు ఎంత గూడు వేసుకున్నా తల్లి కాపాడుకుంటది. కష్టం వచ్చిన కింద పడి చాసుకుంటే మొగలు ఏం పనికిరాడు. ఇప్పుడు ఆడోళ్ళనే
తల్లిదండ్రులు తండ్రి అని అంటారు కానీ ఎస్టు పిల్లలకైతే తండ్రి ఎస్టు, తల్లే ముఖ్యం. ఇది కూడా మేము అంటున్నాం. ఇప్పుడు పిల్లలకు ఆడపిల్లలకు కూడా పెళ్లి చేయాలంటే మాకు భయం అవుతున్నాయి. ఎందుకు భయం అవుతుందంటే మనం ఇస్తున్న ఆస్తి తీసుకుపోయి అమ్మాయిలకు చెప్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఘోరం జరుగుతుంది. కత్తులతోటి దేనితోటి అయినా చేస్తున్నారు. మన ఇచ్చిన ఆస్తి 100 ఏళ్ళ అమ్మాయికి ఇస్తున్నా కూడా చంపేస్తారు. ఎట్లా పిల్లలు మొత్తం తాగడం, గంజాయి తాగడం, డ్రెస్ తాగడం ఇదే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసినా కానీ ఆయన ఆస్తి మన ఆస్తి తీసుకుపోయినప్పుడు ఆయన ఆస్తి కూడా రాపియాలి మనకు. అట్లా అయితేనే పిల్లలు ఇస్తాం, లేకపోతే ఏం. ఇది మీరు మీడియా వాళ్ళు కూడా మీరు ఈ మాట చెప్పాలి. ఒకవేళ రేపటి నాడు తల్లిదండ్రులు నెత్తులు అట్లా కొట్టుకుంటూ వస్తారు. ఇప్పుడు చచ్చిపోయింది, వాళ్ళ దిక్కులేరు పాపం, తల్లి లేదు తండ్రి లేరు. ఒక అక్క చెల్లెలు ఉంటే నిన్న వచ్చి గొడవ చేసారు. వాళ్ళకు కూడా సమాధానం చేసి మేము పంపించాం. 30 గుంటలు భూమి ఉంటే 30 గుంటలు 5 పిల్లల పైన పేరా చేపించాను నిన్న. ఈ ప్రకారం ఉంది. దీనిపైన శిక్ష, పక్కా శిక్ష పడాలి. ఇప్పుడు ఆయనకు శిక్ష పడాలంటారు రామదాస్, పక్కా శిక్ష పడాలి. అరే ఇప్పుడు శిక్ష పడాలంటున్నారు. తల్లి దూరం అయింది, మరి తండ్రికి కూడా శిక్ష పడితే రేపు వాళ్ళ బతికేంది అన్నట్టు. మరి అది మాకు సంబంధం లేదు. మేము ఊర్లో పెంచుకుంటాం మేము. మా ఎన్ని రోజులు దాతారే? ఎన్ని రోజులు కాదు, ఎన్ని రోజులు మేము పెంచుకుంటాం. అది సచ్చిన దాకా పర్వాలేదు మాకు. మా పిల్లలు సచ్చిన దాకా పర్వాలేదు. మేము ఇది చేసుకోం, గవర్నమెంట్ తోటి కొట్లాడుకుంటాం. గవర్నమెంట్ దానికి వాళ్ళకు ఆర్థిక సహాయం చేపిస్తాం. మేము ముందుకు వెళ్తాం. ఈ పిల్లలు ఇదే ఆడపిల్లలు ముంగులు ఎంట దొలకని తీసుకుపోయి ఏ పెద్దలు ఉన్నారా, ఎంపీ దానా అయినా సరే, మినిస్టర్ దగ్గర సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఊరే, పక్క ఏం దూరమేం కాదు, ఈ నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటాడు. ఆయనతో కూడా మాట్లాడి ఆ పిల్లలకు ఆర్థిక సహాయం చేపియాలని నాకు కోరిక ఉంది. నేను కూడా సార్ వాళ్ళకు కూడా అందరికి తెలుసు. మన పిల్లల తరపున పెద్ద మన స్థానం తీసుకుంటారు. మీరే చేసుకుంటాం. బాబాయ్ మీరు వాళ్ళు ఎవరు రాకుండా నేను తీసుకుంటాం. ఎవరు రాకుండా ఆ అమ్మాయిలు దొరకపోతే నేను తీసుకుంటాం. నేను పూజారిలో మాట ఇస్తున్నా. నేను పూజారిలో నేను 4 మండల అధ్యక్షుడిని, అర్చకులలో 4 మండల స్థాయిలో అర్చకుడు. కానీ ఇది ఒక పాపం, ఘోరం. ఇది ఈ అమ్మాయిలకు అబ్బాయిలకు చేసిన ఘోరం, చాలా ఘోరం. ఏంటంటే వీళ్ళు మళ్ళీ జన్మ శిక్షలో మళ్ళీ ఊర్లకు రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి, మన పై అధికారులు కూడా చూసుకోవాలి, డీజీపీ కూడా దీన్ని ఇది చేసుకోవాలి. దీన్ని మళ్ళీ రిటర్న్ తిరగకూడదు. అంటే మళ్ళీ ఈ సంఘటన మళ్ళీ ఎవరికి జరగకూడదు. ఎవరు మళ్ళా ఈ తండల్లా ఒక మాట చెప్పు, ఈ తండాలల్లా ఇసోంటిది ఎప్పుడన్నా ఉండేనా? ఇసోంటి ఘోరం అయితే లేదు మాకు. ఇట్లా అమ్మాయిలకు అబ్బాయిలకు సంపేన అయితే లేదు. తప్పులు జరుగుతుంటాయి కాబట్టి కొడుకుని చంపుడు ఇది అయితే లేదు. ఇది లేదు. కానీ కొంత పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మధ్యాహ్నం నైట్ 1 దాకా, పొద్దుగాల 8 గంటల నుంచి 12 గంటల దాకా, 1 దాకా ఇక్కడ గుట్టలు దిక్కు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. గంజాయి దాతు వేరే ఊరు వచ్చి గంజాయి ఇస్తారంట. ఇది పోలీసులు ఇప్పుడు ఇదంతా గంజాయి వలన ఈ గంజాయి వలన ఇది షికారు చేసుకుంటూ వాళ్ళు తాగుతారు, ఇది షికారు చేసుకుంటూ ఉన్నారు కదా. ఈ డ్రెస్సులు గిడ్స్ అన్ని ఇంత బుడ్లు ఉన్నాయంట. అది మాకైతే తెలియదు. ఆ బుడ్లు తీసుకుపోయి అట్టకెళ్ళి మస్తు ఉన్నాయంట. సీసాలు, కోటర్ సీసాలు, బీర్ సీసాలు అన్ని ఉన్నాయంట. మేమైతే పోయి చూడలే. ఈ వల్లనే కొంత పిల్లలకు మొత్తం ఈ భయపెట్టే చేతి లేదు. చాలా మా ఊరు చాలా ఘోరమైంది. ఇది మాకు ఎప్పుడు తెలియదు. మా ఊరు అంటే తెలియదు. గ్రామ పంచాయతీ సీతారామనగర్ గ్రామ పంచాయతీ అంటే అసలే తెలియదు. పులిగోనిపల్లె తండా అంటే గంజాయికి అడ్డా అయింది. ఈ పునుగోనిపల్లి తండా గంజాయికి అడ్డా అయింది. పిల్లలు వేరే ఊరికి వెళ్ళి వచ్చి మా పిల్లలకు నేర్పుతారు. ఆ తాగి కూడా మాకు కూడా 2-3 సార్లు మా శిల్కలు కూడా వచ్చి నా పైన కూడా అటాచ్ చేశారు. సో అంటే ఇది పరిస్థితి. ఇగో ఈ రూమ్ లో మనకు కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్లు చూస్తూ ఉంటే నిజంగా ఎంత భయాందోళనకరంగా ఉన్నాయనంటే, ఇగో బండల చిన్న కొడుకు మీద బండేసుకొని కొట్టిండు అంటాడు. అవి అక్కడ చూపిస్తున్న విజువల్లో ఆ బండతోని వాళ్ళ కొడుకు మీద దాడి చేసిందంట. రోకల్ బండతోని వాళ్ళ కొడుకుని కొట్టిండు. ఆ రక్తపు మడుగలు ఇంకా అట్లే ఉన్నాయి. ఆడ కత్తితోని కూడా దాడి చేసిందంట. చిన్న పిల్లని చూడకుండా. పిల్లగాడు ఇక్కడ పడుకున్నాడు, తల్లి అక్కడ పడుకుంది, పాప అక్కడ పడుకుంది. ఎంత దారుణం అనేది, ఎంత దారుణం ఇది.
కొడుకు వారసుడు ఇవాళ వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరు రామదాసును లేదు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరు రామదాసును రామదాసు విజేందర్ వాళ్ళ కొడుకులు లేరు, రామదాసు విజయేందర్ అన్నదమ్ములు ఇద్దరు. కానీ ఇద్దరు పొత్తులు ఒక్కడే కొడుకు. ఇద్దరికి ఆయనకి 2 ఆడపిల్లలు, ఈయనకు 3 ఆడపిల్లలు, ఈ రామదాస్కి ఒక కొడుకు. 5 ఆడపిల్లల తరపున ఒకడే కొడుకు. అంటే మొత్తం ఈ ఫ్యామిలీకి వారసుడు పిల్లగాడైన. ఇవాళ ఇంటికి వారసుని కోల్పోయినామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పాలోళ్ళు ఎంత రోదన పడుతున్నారో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా.